తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒక రాజు అయినంత మాత్రాన, చక్రవర్తి అయినంత మాత్రాన, నియంత అయినంత మాత్రాన వాళ్ళ సొంతది కానీ ఇశ్రాయేలులో రాజుగా ఎవరైనా ఉంటే దేవుని శాసనములను ఖచ్చితంగా వెంబడించు వారై ఉండవాలి. నన్ను ఈ పంచకాండములలో అంటే ఈ పెంటెటిక్ ఈ యొక్క పంచకాండాల్లో ఉన్న దేవుని యొక్క నీతి నన్ను ప్రభువులోకి నడిపించింది. ఆశ్చర్యం అనిపించింది. ఈ సివిలైజేషన్స్ వాటన్నిటి నేను స్టడీ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ మార్వెల్డ్. నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. అప్పటి కాలములో కూడా దేవుడు న్యాయమును తప్పకుండా రాజుకైనా సరే, బీదవాడికైనా సరే, విధవరాలకైనా సరే న్యాయమును గురించి మాట్లాడిన ఏకైక గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది బైబిల్ తప్ప ఇంకోటి ఏది కాదు. నేను చాలా మిగతా గ్రంథాలకు కూడా చూశాను. రాజులకు ఒక నీతి, ఒకరికి ఒక నీతికి, సొంత వాళ్ళకు ఒక నీతి ఇలా ఉంది. కానీ బైబిల్ మాత్రం అలా లేదు. అప్పుడు అనిపించింది నాకు, దేవుడు అయితే మాత్రము యెహోవా మాత్రమే, ఇంకా అవకాశము లేదు. నేను ఈ సత్యాన్ని చాలా నేర్చుకున్నాను. ఇంకా చాలా విషయాలు ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు నేను